ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బడుగు నేత ఈరోజు బడుగుల కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవశ్రీ ఈటల రాజేందర్ గారి మీద రాత్రికి రాత్రే హైదరాబాద్లో వారి వల్లనే బీజేపీకి ఏదో అధికారంలోకి రానట్టు, వారి వల్లనే వారి ఏర్పుతోటే బీజేపీకి ఇదైనట్టు దొంగచాటుగా కుట్రబన్ని కొద్దిమంది ఫ్లెక్సీలు కట్టిస్తూ ఒక బీసీ నాయకుడిని సమాజంలో అదేవిధంగా పార్టీ పరంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారు. దీని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కొద్దిమంది వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఎదగకుండా చేయాలనేటువంటి కుట్రతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నేతల మీదనే బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, బీసీల మనోభావాలను కించపరిచే విధంగా, బీసీ నేతలను ప్రత్యేకంగా ఎదుగుతున్నటువంటి రేపు భవిష్యత్తులో ఇలా ముఖ్యమంత్రి పదవికి వీళ్ళు అడ్డొస్తారనో లేదా ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారనో ఒక కుట్రతోటి ఇప్పటి నుంచే అణచివేయాలని కుట్ర పన్నుతున్నారు, పన్నాగం పన్నుతున్నారు. ఇవాళ ఒకరోజు ఒక ఛానల్ తనేమో వారు ఎవరో వెనక ఉండి ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కుట్ర చేస్తారు. అదేవిధంగా ఇంకొక మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పక్కనున్నటువంటి బడుగుల మంత్రి అయినటువంటి ఇవాళ వాకాటి శ్రీహరి గారి మీద పేపర్లు విసిరేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు విద్యార్థి దశ నుండి ఇలా వారు చదువుకున్నటువంటి సంక్షేమ హాస్టల్ల మొదలుకొని 8వ తరగతి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇలా ఒకవైపు విద్యార్థి సమస్యల మీద, ఇంకొక వైపు బడుగుల సమస్యల మీద, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం, అదేవిధంగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇవాళ వారు హుజురాబాద్ నుంచి 6 సార్లు శాసనసభ్యులుగా గెలిచారు, అదేవిధంగా ఎంపీగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అది అందరు ప్రజలు కులము మతము తేడా లేకుండా సబ్బండ వర్గాల మన్ననను పొందినటువంటి ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు. అట్లాంటి నాయకుని ఇలా ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు దొంగచాటుగా ఇవాళ అక్కడక్కడ ఫ్లెక్సీలు వేసి అదేవిధంగా ఆయన మీద బదనాం చేయాలనే కుట్ర చేస్తున్నారు. ఇది నిజంగా మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎట్లయితే ఆపలేరో బడుగుల నాయకత్వాన్ని, ఎదిగే నాయకత్వాన్ని ఎవరు ఆపలేరు. ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి పనికి మాలినటువంటి ఇలా కుట్రలతోటి బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో భవిష్యత్ అంతా బీసీలకే. బీసీల నేతలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ నేతలకు సబ్బండ వర్గాల మద్దతు ఉన్నది. కాబట్టి ఇట్లాంటి చిల్లర వేషాలు బంద్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా కళ్ళప్పగించి చూడొద్దు. బీసీ నేతల మీద ఇలాంటి కుట్రలు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించదు. అదే అగ్రకుల నాయకుల మీద ఎలాంటి కుట్రలు చేసినా, అగ్రకుల నాయకుల మీద చీమ వాలినా రాత్రే ఇలా వాళ్ళ మీద చర్యలు తీసుకుని అది ఎవరు కుట్ర చేశారు, ఎవరు ఫ్లెక్సీలు పెట్టారు, దాని వెనుక ఎవరున్నారని తేల్చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం బడుగు నేతల మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనుక ఎవరున్నారో ఆ దోషును తేల్చాలి. దీని వెనుక ఎవరున్నారు, దీన్ని ఎవరేపించారు, దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరో తేల్చాలి. ఖచ్చితంగా బడుగులను కించపరిస్తే మాత్రం బిడ్డ మీకు హెచ్చరిస్తున్నాం, బడుగుల జోలికి వస్తే మిమ్మల్ని రాజకీయంగా బొండ పెడతాం, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఇవాళ జనాభా మాది, ఓట్లు మాయి, మేము భుజాలు కాయగా మీ జెండాలు మోసి, మీకు జిందాబాద్ కొట్టి, మీకు ఓటేసి, మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసి, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడితే బడుగుల మీదనే కుట్రలు చేస్తారా? ఈ కుట్రలు ఇవాళ ఇప్పుడు చెప్పినటువంటి 3 నాయకులు గారు అందరి మీద జరుగుతుంది. దీన్ని సంఘటితంగా ఎదుర్కొంటాం, ఎవరో గుర్తిస్తాం. ఇవాళ ఖచ్చితంగా అగ్రకుల నాయకులు కనుక కుట్ర చేస్తే వారిని రాజకీయంగా వాళ్ళు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అక్కడికి వెళ్లి బీసీలంతా వీళ్ళు బీసీ ద్రోహులు, బీసీలను అణిచేసేటువంటి కార్యక్రమం తీసుకుని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తాం. ఒకవేళ ఇవాళ దీని వెనుక ఎవరన్నా అసలు కథ నడిపించేటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా రాజకీయంగా పొందబెట్టడానికి బీసీ సమాజం సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.